విజయవాడలో కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో కాల్పులు ఘటన కలకలం సృష్టించింది. దీనిపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే అన్ని హోటల్స్ను తనిఖీ చేస్తున్నామన్నారు సిఐ నాగరాజు. సెర్చింగ్ చేస్తూ ఉండగా వరంగల్కు చెందిన మురళి అనే వ్యక్తి తుపాకీతో బెదిరించే ప్రయత్నం చేశాడు. ఎక్కడా కాల్పులు జరపలేదు అన్నారు సిఐ నాగరాజు. మురళి తరచూ ఎందుకు ఏపీకి వస్తున్నాడు, అతని వద్ద తుపాకీ ఎందుకుంది అన్న దానిపై విచారణ జరుపుతున్నామని సిఐ నాగరాజు చెప్తున్నారు. ఈ ఘటనపై సిఐ నాగరాజు మా ప్రతినిధి శివతో మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఏమంతా ఉన్నారు సార్? ఏంటి సార్, ఏం జరిగింది? రెగ్యులర్ తనిఖీలకు సంబంధించి ఏం జరిగింది? రెగ్యులర్గా చేసే తనిఖీలో భాగంగా ఈరోజు మార్నింగ్ 5 గంటల నుంచి ఈ చుట్టుపక్కల బస్టాండ్ చుట్టుపక్కల లాడ్జెస్ డార్మెటరీస్ అన్ని చెక్ చేయడం జరుగుతుంది. అది జరిగే సందర్భంలో వెతికే సందర్భంలో ఇక్కడ బాలాజీ డార్మెటరీలో రూమ్ నెంబర్ 9లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని మా సిబ్బంది క్వశ్చన్ చేయడంతో అతని దగ్గర ఉన్న వెపన్ చూపించి బెదిరించి చంపేస్తాను బెదిరించి మా సిబ్బందిని తోసుకుని పారిపోయిన వ్యక్తి గురించి సమాచారం ఈ రిసెప్షన్లో తెలుసుకోగా అతను మురళి తెలంగాణ అనే వ్యక్తి అని తెలిసింది. అతన్ని తొందరలో అదుపులో తీసుకుంటాం. అతని గురించి గాలిస్తున్నాం. సార్ ఏంటి సార్, తరచు ఆయన డిసెంబర్లో రావడం జరిగింది, అలాగే ఇప్పటికీ 4-5 సార్లు అతను రావడం జరిగింది. దాని గురించి దర్యాప్తు చేస్తున్నాం. ఇంతవరకు ఎందుకు వచ్చాడో ఇతను విజయవాడ అనేది మాకు తెలియలేదు. వివరాలు తెలుసుకుని మీకు అందజేస్తాం. సార్ అంటే సాధారణ తనిఖీల్లో భాగంగా చేయడం జరిగిందా, లేకపోతే మీకు ముందస్తు సమాచారం రావడం జరిగిందా? సాధారణ తనిఖీలో భాగంగానే ఈ విషయం జరిగింది. సార్ అంటే మీరు ప్రతి రూము తనిఖీ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, ఒక్కసారిగా డోర్ తీసిన తర్వాత ఏం జరిగింది? అసలు డోర్ తీసినప్పుడు వెపన్ ఎట్లా ఐడెంటిఫికేషన్ చేయడం, కాల్పులు ఎలా జరిగింది? సుమారు 50 మంది సిబ్బందితో ఒకేసారి బస్టాండ్లో ఉన్న డార్మెటరీలు హోటల్స్ అన్నీ ఒకేసారి చెక్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇన్సిడెంట్ జరిగింది. అతను కాల్చడానికి ప్రయత్నించాడు కానీ కాల్పులు అయితే జరగలేదు. ఆ సందర్భంలో పట్టుకునే సందర్భంలో పోలీస్ సిబ్బందిని తోచుకుని పారిపోవడం జరిగింది. దాని మీద హత్యా ప్రయత్నం, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు తెలీదు, పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. అతని వివరాలు అయితే తెలిసింది. అతను ఆచూకీ కోసం ట్రై చేసి పట్టుకోవడానికి ట్రై చేస్తాం. అంటే ఏంటి సార్ తరచూ ఇక్కడ రావడం కారణం ఏంటి? పైగా వెపన్ ఉండటం ఏంటి? తెలంగాణకు సంబంధించిన వ్యక్తి డిసెంబర్లో, జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో రావడం అంటే ఏంటి? ఇక్కడ అతని కార్యకలాపాలు ఏ రకంగా ఉన్నాయి? మీ ప్రాథమిక సమాచారం ఏంటి? అది అతను తెలిసిన తర్వాత, అతన్ని ఇంటరాగేట్ చేసిన తర్వాత ఆ వివరాలు బయటకు వస్తాయని మేము భావిస్తున్నాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే అతనికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించే ప్రయత్నంలో చేస్తున్నాము. అయితే అతను ఎందుకు తరచు ఇక్కడికి వస్తున్నాడు, ఏంటి కారణం అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేపడుతున్నామని చెప్పి సిఐ చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో.